ఇజ్రాయెల్ దగ్గర లేజర్ వెపన్స్ ఉన్నాయి, లేకపోతే చైనా దగ్గర అమెరికా దగ్గర లేజర్ వెపన్స్ ఉన్నాయి అన్నటువంటి ప్రచారం జరిగింది. అది ఎంతవరకు అనేది తెలవలేదు. కానీ కొన్ని విచిత్రమైనటువంటి ఆయుధాలు ఇజ్రాయెల్ చేసింది అన్నటువంటి మాట వినబడుతూ వచ్చింది. అందులో ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద సంచలనమైంది. అమెరికా రిపోర్ట్ అడిగినటువంటి నేపథ్యంలో హమాస్ తీవ్రవాదుల మద్దతు తాజాగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇజ్రాయెల్ యుద్ధంలో ఫాస్ఫరస్ని వాడుతోంది, వైట్ ఫాస్ఫరస్ని వాడుతోంది, లెదల్ వైట్ ఫాస్ఫరస్ని అన్నటువంటి ఆరోపణ చేసి, అంటే వాటి ఆధారితమైనటువంటి బాంబులు. ఇది వాస్తవంగా నిషేధితమైనటువంటి పదార్థం. ఎందుకంటే మనిషిని సజీవంగా ఎముకల గూడుగా మార్చేస్తుంది. అంటే ప్రాణాలని తీసి అవతల పడేయడం కాదు, ఎముకల గూడుగా మార్చేస్తుంది. ఒక రకంగా బయో వెపన్ లాంటిది కూడా కాదు ఇది. ఒక రకంగా చెప్పాలంటే బూడిద చేసేటువంటి, అంటే మానవ హక్కులు పౌర హక్కుల లెక్కల ప్రకారం యుద్ధాల్లో ఇట్లాంటిది వాడకూడదు అన్నటువంటి నిబంధన. కానీ అవి అక్కడ వాడింది అన్నటువంటిది ప్రస్తుతం హమాస్ తీవ్రవాదులు చేస్తున్న ఆరోపణ. అట్లాగే ఖతార్ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీని మీద వివరణ కోరింది ఇజ్రాయెల్ని అమెరికా. అయితే దాన్ని తోసిపుచ్చింది ఇజ్రాయెల్. ఇవన్నీ కావాలని డైవర్షనల్ గేమ్స్ అని చెప్తోంది.